వెల్కమ్ టు మన్స్పాట మీడియా. కంచనపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి. నల్లగొండ జిల్లా కంచనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2 పంటలకు సాగునీరు అందించి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. అలాగే బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది నల్లగొండ నియోజకవర్గ ప్రజలేనని, వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి భావోద్వేగంగా అన్నారు. కంచనపల్లి గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామానికి 3 కోట్ల వ్యయంతో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి దోమలపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. వచ్చే 3 సంవత్సరాలు నల్లగొండ జిల్లా అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రతి వారంలో 2 రోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ఏ పేద కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సాగునీరు, విద్య, విద్యుత్ రంగాలపై పలు కీలక హామీలను మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ప్రకటించారు. సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు కాబట్టి గ్రీటింగ్ తెలియజేసుకుంటూ ఇప్పుడే మాట్లాడిన విధంగా మీరు అందరూ కూడా విన్నారు. ఈ గ్రామంలో దాదాపు 16 కోట్లతో ప్రభుత్వం వచ్చింది. మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 25 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దసరా నాటికి 11 కోట్లతో లిఫ్ట్ ఏఎంఆర్పీ లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు రావణవేల ప్రాజెక్టు పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే నేను అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం. శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టు లోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 43 కిలోమీటర్ల సొరంగాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొట్లాడి రావణవేల ప్రాజెక్టు 700 కోట్లు, అదొక 2000 కోట్లు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్గా నడిస్తే 28 నాటికి అన్ని కూడా పూర్తి సొరంగం పూర్తి చేస్తే ప్రపంచంలో 8వ ఇంత